హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ నేను బ్లౌజ్ కటింగ్ చేస్తాను కదా ఫ్రెండ్స్. అయితే మీకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి, ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తా. ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తా, ఎందుకంటే బిగినర్స్కి తొందరగా అర్థం కావాలంటే ఒక్కొక్క పార్ట్ మాత్రమే చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అయితే మీకు ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ మాత్రం చూపిస్తా, ఓకేనా? చూడండి ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా బ్లౌజ్ పీస్ని పరవాలనేది. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఇవి బొద్దుల్లాగా వస్తాయి చూడండి. ఇది వచ్చేసి మనకేమో బ్లౌజ్ పీస్ మనం కట్ చేసే ముందు ఇట్లా బొద్దులాగా ఉండేదేమో అటు సైడ్ వేసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మన బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు, ఓకేనా? ఈ బ్లౌజ్ పీస్ ఏ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మీకు చూపిస్తా. అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదనేది కామెంట్లో పెట్టండి. ఈరోజు మాత్రం మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం, ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇంద్ర క్రియేషన్కు స్వాగతం అండి. ఇవాళ వచ్చి నేను సాదా బ్లౌజ్ కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు అయితే మనము బ్లౌజ్ పీస్ తీసుకుంటాం కదండి. చూడండి, ఈ కంపెనీ వచ్చేసి మాధవి కనిపిస్తుంది కదా, మాధవి కంపెనీ. ఇది వచ్చి మనకి 70 రూపాయలు పడ్డదండి బ్లౌజ్ పీస్ వచ్చేసి. ఇవన్నీ చూడండి, ఇట్లా బొత్తులు ఉంటాయి చూడండి. ఈ బొత్తులు అనేటివి ఇటు సైడ్ ఉంచేసుకోవాలి. పాంచాలి అనేది ఎక్కువ రేట్ పడుతుంది, మాధవి అనేది కొంచెం తక్కువ రేట్ పడుతుంది అండి. బ్లౌజ్ పీసులలో కూడా మంచి పీసులు తీసుకొని కుట్టించుకోండి, ఎందుకంటే కొన్ని బ్లౌజ్ పీసులు ఏమవుతున్నాయంటే పూల్ స్టాక్ అయ్యి కుట్టించిన పూల్ మందం కూడా వేసుకోకుండా అయిపోతామండి, ఓకేనా? స్కేల్ తీసుకున్న తర్వాతకి మనము ఇక్కడ ఏమైనా క్రాస్ ఉన్నదా అనేది తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ తీసుకొని ఇదంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాతకి షేప్ తీసుకోవాలి. ఆమె ఇచ్చిన సైజు బ్లౌజు ఉక్స్ల పట్టి కానుంచి కాజా పట్టి వరకు ఎంత ఉన్నదనేది కొలుచుకోవాలండి. ఆమెకి ఈ పాత బ్లౌజే మంచి కుదిరిందట, అందుకే మనకి ఇదే బ్లౌజ్ వచ్చేసింది. మనకు వచ్చేసి 30 ఉందండి. 30 అంటే 15 కదండి. చూడండి, 15 అంటే మనము 4 భాగాలుగా వేసుకోవాలి. 4 భాగాలుగా వేసుకున్నప్పుడు మనకు 7.5 వస్తుంది కదండి. 7.5 అంటే మనం 7.5 పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని వెనక డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఒక 1.5 వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుందాం, ఓకేనా? అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుందాం, ఓకేనా? వచ్చేసిన తర్వాతకి బ్లౌజ్ కూడా వచ్చేసి 15 ఇంచులు ఉందండి. 15 ఇంచులు అంటే కింద స్టిచ్చింగ్ వదిలిపెట్టేసుకోవాలి. వదిలిపెట్టేసుకొని 15 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. అంటే మనకి మధ్యన వచ్చేదే చూసుకోవాలంటే కింద పైన స్టిచ్చింగ్ వదిలిపెట్టేసుకోవాలి. ఇక 15 ఇంచులు పెట్టేసిన, కింద స్టిచ్చింగ్ వదిలిపెట్టేసిన, పైన కూడా స్టిచ్చింగ్ వదిలిపెట్టేసిన. వదిలిపెట్టేసిన తర్వాతకి చూడండి, మనకు షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టేసుకుంటాను నేను. 5 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అందరూ షోల్డర్ అనేది చిన్నగా పెట్టుకుంటారు, వెడల్పు ఎక్కువ పెట్టుకోవట్లేదు కదండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టేసుకుందాం. 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుందాం. చేసుకొని ఈ స్కేల్ తీసుకుందాం. స్కేల్ తీసుకొని ఈ 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నది ఉన్న చూడండి, ఇక్కడ ఇట్లా కొట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనము 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ 5.5 పెట్టుకోండి. కొంచెం క్రాస్ రావాలి ఇక్కడ, ఓకేనా? చూడండి, ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మనము ఇది 1.5 పెట్టుకోవాలండి మిడిల్లో, ఓకేనా? 1.5 పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచులు పెట్టేసుకుందామండి నెక్కుకు. ఇక్కడ వచ్చేసింది నెక్కు కానుంచి హెమ్మింగ్ పట్టి వరకు ఎంత ఉన్నదనేది చూసుకుందాం, ఓకేనా? మనకి 4.5 వచ్చింది.
మళ్ళీ నెక్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఎంత ఉందనేది కూడా చూసుకుందాం. మనకి 10 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ 4.5 వచ్చింది కదా, కింద మీద స్టిచ్చింగ్ వదిలిపెట్టేసి మధ్యలో వచ్చింది మనకు నెక్ అండి. ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టేసుకున్నాం. పైన 2 పెట్టుకున్నాం కాబట్టి కింద వచ్చి 2.5 పెట్టుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ వెడల్పు వస్తుంది, ఇక్కడ వెడల్పు తక్కువ వస్తుంది. అప్పుడు షోల్డర్ అనేది జారకుంటుంది. ఓకేనా, చూడండి క్రాస్ అనిపిస్తుంది మీకు. వచ్చిన తర్వాత ఇక్కడ మనము కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇక్కడ వెడల్పు వేసుకుంటే మన బ్లౌజ్ అనేది వెడల్పు వచ్చేటండి. ఇప్పుడు వచ్చేసినాక మనము సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డరు చూడండి, ఇక్కడ ఉంటుంది కదా షోల్డరు, ఈ షోల్డర్ 2 కలిపి ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ని ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు కరెక్ట్ రావాలి. ఓకేనా, ఇట్లా ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్ రావాలి. ఇక్కడ ఇట్లా వస్తే మనకు బ్లౌజ్ కుదురుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇది ఆమ్ రౌండ్ స్కేల్. ఈ ఆమ్ రౌండ్ స్కేల్ ఎవరికన్నా ఉంటే ఈ స్కేల్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మనం 1.5 పెట్టుకున్నాం కదా, దీనికి ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చేసింది కదా మనకి. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ మంచిగా వెడల్పు వస్తుంది. పోతా అంటే మనం వెడల్పు తగ్గియాలి. నెక్ కాబట్టి నేను లోపలికి కట్ చేసేసిన. ఓకేనా, ఇది మనకు బ్యాక్ పార్ట్ కటింగ్. ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి, ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, 3 ఇంచెస్కి ఎక్కువనే ఉంది. ఇక్కడ స్టిచ్చింగ్ పోతే మనకు 2.5 అవుతుంది. ఓకేనా, మనము 3 ఇంచెస్ పెట్టుకున్నట్టయితే ఇటు స్టిచ్చింగ్ పెట్టుకోవాలి. ఇటు స్టిచ్చింగ్ పెట్టుకుంటే మధ్యలో వచ్చేది మనకి ఇంతే వస్తుంది, సరిపోతుందండి. చూడండి, ఇక్కడ మనకి డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్కు ఇట్లా పెట్టేసుకుంటే ఇది వచ్చి మనకి 4 ఇంచెస్ ఉండాలండి. 4 ఇంచెస్ ఉంటేనే మంచిగా వస్తుందండి పొడవు. వచ్చిన తర్వాతకి ఇది మాత్రము నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నా కదా, హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి. ఇంచు తీసుకున్నా కాబట్టి ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు పెట్టేసుకుంటే మనకు లావుగా వస్తేనే మంచిగా వస్తుందండి. లేకపోతే మీరు స్కేల్ తీసుకునైనా కొట్టేసుకోవచ్చండి. స్కేల్ తీసుకొని కొట్టుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. ఇక్కడ కింద వెడల్పు రావాలి. పోతా అంటే మనకి సన్నగా రావాలి. ఓకేనా, ఇది ఇట్లా అయిపోయింది కదా, మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కటింగ్. రేపు వచ్చి నేను ఫ్రంట్ పార్ట్ ఉన్న హ్యాండ్స్ కటింగ్ చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది మనకి. ఇట్లా మంచిగా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొంత కొత్తగా నేర్చుకునేవారైనా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.